అలీ గారికి టీడీపీలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి మీ పార్టీలోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది. టీడీపీలో టికెట్ ఇస్తే ఏముందండి, ఉన్న డబ్బులు పోయి పరువు పోయి ఏదో మాట సామెత మొదటి సామెత అనకూడదు. ఎందుకంటే అలాగే ఉన్నదే పోయి ఉంచుకున్నది పోయని అలా ఎందుకు మనకి ఎందుకు అక్కడ ఏమి ఉండదండి, అక్కడ ఏం జరగదు. ఆ సామాజిక వర్గం వేరు, ఆ కథలు వేరు. అక్కడ మేము ఉండలేము, ఏదో ఉంటున్నాం అంతే. మేము చిలకలూరుపేట వెళ్ళి మీకు చెప్పే గతంలో కూడా పోసాంతో పాటు వెళ్తే చెప్పారు, అమ్మా నేను డబ్బులు ఇవ్వను, మందు పోయించను కార్యకర్తలకి, అదే అంటే చక్కగా కారులో తీసుకెళ్ళి ఓటు వేపిస్తారు. మేము కమ్మారం అయ్యా, మేము ఓటు సైకిల్కి వేస్తాము. వెంటనే పోసాన్ని కూడా ఏమన్నా నేను చూశారు ఆవిడకి ఇలా అని దండం పెట్టి, అమ్మ నేను కూడా కమ్మాను అమ్మ, పొలం గురించి ఎప్పుడు దెబ్బకు అని చెప్పి బయటికి వెళ్తాను. అదేంటి సమాజం. ఒక్కసారిగా వైసీపీలోకి ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీనటులు అందరూ కూడా క్యూ కట్టారు. ఏమన్నా మ్యాజిక్ చేశారా, లేకపోతే ఏంటి అసలు లాజిక్ ఏంటి? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి నటుల్ని టీఆర్ఎస్ నేతలు ఏమైనా బెదిరిస్తున్నారా? ఇది ఒకటండి, మేము ఈ మధ్య విన్నారా, ఒక బుడబొక్కలోడు మాట్లాడాడు అని చెప్పి ప్రతి వాడు అదే మాటలు. ఇప్పుడు అంబ పలుకు, జగదంబ పలుకు, గంజి పలుకు, కామాక్షి పలుకు, అమరావతిలో ఉన్న చంద్రబాబు పలుకు అని ఆయన ఏదో మాట్లాడి ఇక్కడేమో అభద్రత భావం చెడగొడుతున్నారు. ఇక్కడ అభద్రత భావం పెట్టింది మీరు ఇక్కడ మొన్నటి వరకు ఎక్కడ దాడులు లేవండి, ఎక్కడ ఎటువంటి గొడవలు లేవు, హాయిగా ఉన్నారు సెటిలర్స్ అంతా. ఇప్పుడు ఈయన వచ్చి లేనిపోని అన్నీ పెట్టి ఇప్పుడు ఏదో గొడవ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, వెళితే ఇమ్మీడియట్గా వాడి మైండ్లో వీడు సెటిలర్ అనే భావం మళ్ళీ కలిగిస్తున్నాడు. ఇతను చేసే విడగొట్టి పరిపాలించడం, మమ్మల్ని ఎక్కడా బతకనివ్వ నువ్వు, ఎక్కడా మనం ఆంధ్రులను ఎక్కడా బతకనివ్వ నువ్వు, ఎక్కడికి వస్తే అక్కడ గొడవలు పెట్టడం, ఎక్కడికి వస్తే అక్కడ నాశనం చేయడం. ఇది ఆయన మాట్లాడే మాటల్లో పొంతం లేదండి, ఒక బ్యాలెన్స్ లేదు, ఒక ఇది లేదు. ఎందుకంటే నేను చెప్పే కదండి, ఆ పాటలో ఎండింగ్లో కూడా మా వాళ్ళు పాడతారు బృందం, రంగ వెళ్ళిపోయాను నారాయణమ్మ, నేను ఇక కుప్పం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ. దగ్గరికి వచ్చాను రోజు మా అంటే ఒక 40 days అక్కడే కూర్చొని అనుకోవటం, అక్కడ కూర్చొని. మీరు ఇది బాగా ఇమిటేట్ చేస్తున్నారు ఇలా అనడం, అది ఎవరికి అంత బాగా రాదేమో. ఇలా అనుకోవటం, అది ఎందుకంటే మా కృష్ణ గారు కూడా నమస్తే అంటుంటారు అలాగే, అది చూసి ఆయన నేర్చుకుని ఉంటాడు. ఓకే, అది ఏది అడిగినా ఏదో ఇదండి. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి భయపడిపోతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి ఎవరు భయపడ్డారండి? ఇప్పుడు మేము చాలా ఫంక్షన్లకి పిలుస్తుంటారు, కేటీఆర్ గారు వెళ్తుంటాం, అందరూ సరదాగా మాడతారు, ఏమన్నా సినిమా యాక్ట్ చేశారండి, మీరు అద్భుతం అండి అన్నారు. మరి రామ్ చరణ్ గారి సినిమా దానికి కూడా ఆయన చీఫ్ గెస్ట్. మరి ఇది మొన్న రిలీజ్ అయిన పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ అండి సుకుమార్ గారిది, రంగస్థలంకి ఆయనే వచ్చారుగా. మళ్ళీ వినాయక విజయరామకి ఆయనే వచ్చారుగా. ఇక్కడికి అన్ని ఫంక్షన్కి ఆయన వస్తున్నారు కదా. ఉదూ ఫంక్షన్, ఉదూ తుఫాన్ వచ్చినప్పుడు మన దౌర్భాగ్యం అంటే మనం సీఎం కేసీఆర్ గారిని మనం పిలుచుకోలేకపోయాం. మరి బాలకృష్ణ గారు పిలిచారుగా, వచ్చారుగా ఇక్కడికి. ఏంటంటే అండి, చక్కగా సాగితే ఒకలాగా, లేకపోతే ఇంకేంటంటే ఇప్పుడు మామూలుగా చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ కారు వేసుకెళ్తుంటారు, 2 కార్లు ఉన్నాయనుకోండి, బయటికి కారు వేసుకెళ్తారు. మళ్ళీ ఇంకో కారు మీద ఎప్పుడు ఏంటి నీ కారు వేసుకెళ్తావు, మీ ఆయన కారులో వెళ్తాం సరదాగా ఫ్రెండ్స్ వస్తే, ఆ కారు వేసుకెళ్ళి ఏ టర్నింగ్లో తిప్పినప్పుడు ఎక్కడో గీత పడుతుంది, తెచ్చి ఇంట్లో పెట్టేస్తారు. పెట్టేసి ఏంటంటే అదేంటంటే ఆటో కూడా అలా వచ్చాడు మీదకి, మనం గుద్దామని చెప్పరు. అదేంటంటే ఆటో కూడా అలా వచ్చాడు గీత పడింది అనగా చూస్తే లేదా నువ్వు పెట్టినట్టు ఉండేది అంటే అలాగ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి విధానం. చేసేవన్నీ చేసి అన్నీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిందే సాయం సంధ్య వేళ చేయంగానే అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్లు కొట్టుకుపోయారు. అదో ఫస్ట్ నిదర్శనం. చాలామంది మీకు తెలిసే ఉంటుంది, 27 మంది వెళ్ళి అలా కొట్టుకుపోయారు మొత్తం. విజ్ఞాన రత్తయ్య గారు, ప్రగతి ఇంజనీర్ గారు మొత్తం అట్లా అదేదో బీచ్ కాదు దీనికి వెళ్ళినట్టున్నారు, వెళ్ళారు టూర్కి, సరదా టూర్. అలాగా ఎక్కడికి వెళ్ళినా వర్షాలు పడడం అనేది అందరూ తెలుసు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా రాశారు. ఇలాగా చిత్తూరు నుంచి వస్తాడు ఒక అతను, ముఖ్యమంత్రి అవుతాడు, అతను వచ్చినప్పటి నుంచి పంటలు పండుగ ఏముండవు అని. అప్పుడు అయ్యబాబు లేదు బ్యాలెన్స్డ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన వస్తే పుష్కలమైన వర్షాలు, ఈ 9 ఏళ్ళు రాకపోయినా 9 ఏళ్ళు కురిసిన ఆ వర్షాలు, ఆయన ఉన్నప్పుడు కురిసిన వర్షాలతో మళ్ళీ ప్రజలు బాగుంటారన్నారు. ఓకే, మాకు అది అనిపించింది. మళ్ళీ పుస్తకం తీసి చూస్తే ఈయన చరిత్ర అయిపోయిందంటండి, ఆఖరి ముఖ్యమంత్రి అంటారు, ఇంక లేవంట ఎలక్షన్స్ ఈయనకి. రాష్ట్రాన్ని విడగొట్టిన ఒకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం పెట్టాక
ఫస్ట్ ఆఖరు ఈయనే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే నేను పుస్తకం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు బాబు, అద్భుతంగా పరిపాలిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇక మళ్ళీ నేను తీసే ఎవరైనా చూస్తే ఎన్ని పేజీలు తిప్పినా కూడా 30 ఏళ్ళ వరకు ఆ పేజీ ఖాళీ లేదండి. అది మా చరిత్ర. ఇది మీరు రాశారా, బ్రహ్మం గారు రాశారా? నేను బ్రహ్మం గారిని ఫాలో అవుతా, నేను కూడా రాసుకున్నా అలాగా. ఓకే. వీళ్ళు గరుడు పక్షి రాసినప్పుడు మన సిద్ధాంతం గ్రంథం రాయడం తప్పే ఉందండి. అంతే కదా, ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అ రియాక్షన్, ఈక్వల్ అండి ఆపోజిట్ రియాక్షన్. ఏదో రోజు తిట్లు శాపనార్థాలంటే తిట్టుకోండి, ఏమైనా ఎంత తిట్టుకుంటే అంత మాకే మంచిది. ఇప్పుడు ఈ రోజున నన్ను మొన్న ఒకసారి అసహ్యమైన ముఖం చూస్తే అంటే కేఏ పాలని కూడా అన్నాడు. అవును, కేఏ పాలని. ఇప్పుడు మా వాళ్ళందరూ తాడేపల్లిగూడలో మా నేటివ్ ప్లేస్లో అంతా మెయిన్ సెంటర్స్లో అంతా నా ఫోటో క్లోజ్ పెట్టి అన్నకి రాజకీయాల్లోకి వెళ్ళి దిష్టి తగిలిందని చెప్పి పక్కన కేఏ పాల బొమ్మ పెట్టారు. దిష్టి పెడతా అని పెట్టారండి. ఓకే. అలా అయిపోయింది అది బతుకు. ఇంకొక 2 రోజులు అయితే దుకాణం సర్దేశాడు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 2023లో వచ్చి విశ్వశాంతి పార్టీ ఎలక్షన్ రాకముందే హెలికాప్టర్ కూలిపోయింది, మొక్కలు ఎదిగిపోయాను, ఎన్నికల కమిటీ తోసారు పక్కకి. ఇచ్చారంట కదండి మళ్ళీ పార్టీ సింబల్ అదే ఇచ్చారని. లేదండి, ఆయన అంటాడు అలాగా. ఆ హెలికాప్టర్ ఎవడ తెలుస్తుందండి, ఇక్కడ ఇప్పుడు తిరిగే ఫ్యాన్ బ్రహ్మాండంగా గుర్తుపడతారు. అదే మాకు పెద్ద పోటీ కాదు. కానీ మీరే మీ సైడ్ నుంచే వద్దు అని ఇచ్చారు, ఆపారు. ఇచ్చారండి, అదే పరిగణలో ఉంది. దాని గురించి మా కేంద్ర ఎన్నికల కమిషనర్ గారితో మాట్లాడుతున్నాం. కానీ ఇచ్చేశారు అని చెప్పి ఈరోజు న్యూస్ వచ్చిందండి. ఇచ్చినా కూడా వాడు దాని మీద పట్టుకుని అయితే వాడు వాడే వేసుకున్నాడు కంగారు లేటని. ఇప్పుడు కేవలం ఓటు ఉంది అనుకుందామండి, పోయేటంటే అటేటో చూసి ప్యాన్ గుద్దేస్తాడు అతను. తర్వాత అది చివరి తోక ఉండాలి కదా హెలికాప్టర్ అంటే అదే అంటాడనమాట, అలా చేస్తాడు అతను. కేఏ పాల్ వెనక ఎవరు ఉన్నారంటారు? తెలుగుదేశం, ఇంకెవరు ఉంటారు? కేఏ పాల్ వెనకాల తెలుగుదేశం ఉంది, వాళ్ళు ఆడినట్టే ఆడుతున్నాడు అతను. ఇంకా ఎవరున్నా అందరూ తెలుసండి, రాష్ట్రం మొత్తం గొగ్గోలు పెడతాం ఉన్నాడు వెనకాల. నాకు కానీ దొరికితే మటుకు నేను పసుపు షర్ట్ తెచ్చి అతను తొడగాలనుకున్నాను, నేను కోరిక తిరుగుతుందో తెలియదు. ఢిల్లీలో ఉన్నాడండి ప్రజెంట్. ఇప్పుడు అక్కడికి అక్కడ తిరుగుతూ ఉంటాడు, నేను అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని. ఆ ఢిల్లీ ఆ పురవేతుల్లో అక్కడ ఏం కేఏపాలని ఎవడో పట్టించుకోడండి అతని గురించి, ఎవడో మాట్లాడటం, ఎవరో భజన పనులు తిరగటం చెప్తే కేఏపాల్ అనేవాడు ఒక ఆటలో బొమ్మ ఒక దిష్టి పెడతాడు అతను. ఓకే. నార్నే శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారండి? తెలియదండి, పోటీ అయితే చేస్తారండి. ఓకే. ఎక్కడి నుంచి తెలియదు. ఒకవేళ ఆయన కనుక పోటీ చేస్తే ఇప్పుడు టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆయన అల్లుడే కాబట్టి ఆయన ప్రచారం చేయక తప్పదు టీడీపీ నుంచి. ఎందుకు చేస్తున్నాను? ఓకే. ఎందుకు ఏమన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా ఆయన ఇదేమన్నా ఆయన ఏమన్నా బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నాను టీడీపీకి. కానీ ఎప్పటికైనా ఒకరోజు భావితరాల్లో ఆయన జెండా తీస్తాడు, ఆ జెండాను దులుపుతాడు, తాత తెచ్చిన నిజమైన పార్టీ అంటాడు, అడుగులు ముందుకేస్తే వెళ్తాడు. దాంట్లో స్వచ్ఛత ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారి స్పష్టత స్వచ్ఛత ఎలా ఉందో దాంట్లో ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూలో నాతో అన్నారు కూడా, అప్పుడు ఖచ్చితంగా మేము బాగా ఏజ్డ్ అయిపోయి ఏమంటే అప్పుడు ఈయన వస్తే మేము కూడా చూస్తాం. క్రెడిబిలిటీ ఉన్న ఇంకా పరిణితి, దాని ఆయనకి విశేషం ఉంది, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, అన్నీ చూసుకుని తాత పెట్టిన నిజమైన పార్టీ మనది, నేను ఉన్నాను తాత అంటాడు. అప్పటికి వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఇంకా ఎవరు ఉండరు, ఊరికి కదండి పైకి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన వస్తాడు, ఆయన సీఎం అవుతారని కూడా మీరు కామెంట్ చేశారు. డెఫినెట్ అవుతాడు ఫ్యూచర్లో. వీళ్ళ అబ్బాయే మంత్రి అయినప్పుడు ఆయన సీఎం అవడం విషయం తెలిసినప్పుడు. అర్జునుడు ఖాళీగా ఉంటాడా? అర్జునుడు శస్త్రవిద్యలో ఎటువంటి పారాయణ ఉందానికి, ఎటువంటి ఇది ఉంది, ఏమీ లేకుండా ఉన్న ఇప్పుడు రేలంగి వేశారు క్యారెక్టర్, ఆహనా పెళ్ళంటారు సావిత్రి గారు ఆడుకున్నారు. అలాంటి క్యారెక్టర్ అయింది లోకేష్ గారిది. ఈయనే మంత్రి అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవడం తప్పే ఉంది. ఓకే. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.